अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మన యొక్క తల్లిదండ్రులు లేదా తండ్రి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తండ్రి స్నేహితులతో కూడా మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి అని. అంటే తండ్రి బంధువులు కానీ తండ్రి స్నేహితులు కానీ లేదా తల్లిదండ్రుల బంధువులు తల్లిదండ్రుల స్నేహితులతో కానీ మనం వారితో కూడా మంచిగా వారితో కలిసిమెలిసి అన్యోన్యంగా మంచిగా వారిని కూడా గౌరవిస్తూ వారిని కూడా మనం మంచి పలకరింపుతోటి వారి కష్ట నష్టాల్లో బాధల్లో కూడా మనం వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారితో కూడా మనం మంచిగా ఉండాలి అని ఇక్కడ ఇస్లాం తెలియజేస్తూ ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాలు చెప్తూ ఉన్నారని హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు మనం చాలామంది ఒకవేళ తల్లి తరపున తల్లి యొక్క తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే లేదా మరి దాని తరపున వారి తరపున అంటే అటువైపు ఉన్న విషయాలు అటువంటి వ్యక్తులతోటి చాలామంది సంబంధాలు తెంచేసుకుంటారు. ఇంకొంతమంది తండ్రి లేదా తండ్రి యొక్క సోదరులు సోదరీమణులు ఎవరైనా ఉంటే వారు పెళ్ళిళ్ళు అయిపోయినా లేదా వారిలో ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు ఎక్కువగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఇక తర్వాత వారితో మొత్తానికి సంబంధాలు తెంచుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. ఇస్లాం ఏం తెలియజేస్తుందంటే, మీరు మీ బంధుమిత్రుల యొక్క సంబంధాలు తెంచుకోవద్దు ఒక విషయం చెప్తుంది. ఇక రెండవది, మీ తల్లి యొక్క బంధువులతోటి కానీ మీ తండ్రి యొక్క బంధువులతో కూడా మీరు సంబంధాలు తెంచుకోవద్దు. ఒక్క బంధువులతోటే కాదు, వారి యొక్క స్నేహితులతోటి కూడా మీరు మంచిగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి నేను జీవించి ఉన్నప్పుడు నాకంటూ కొంతమంది స్నేహితులు ఉంటారు. వారికి నాకు వారు కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ లేదా మంచి చెడులు వారికి నేను చెప్పుకోవటం, నాకు వారు చెప్పుకోవటం, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవటం, ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. మరి నేను ఎవరి గురించి నేను నా కుటుంబంలో ఉన్న వారి గురించి కూడా వాళ్ళ దగ్గర ప్రస్తావించడం, వారి యొక్క కుటుంబ సంబంధాల గురించి మన దగ్గర ప్రస్తావించడం ఇలా జరుగుతుంది. అలానే మన తల్లులు లేదా మన తండ్రులు కూడా ఇతరులతోటి మన గురించి కొన్ని విషయాలు పంచుకున్న వారు ఉంటారు. మరి ఇలా మన గురించి అనేక మంది మన మంచి కోసం ఎంతోమంది సలహాలు ఇస్తూ వారి యొక్క జీవితంలో మన కోసం కూడా సమయాన్ని కేటాయిస్తూ మన తల్లికి మన తండ్రికి మన బంధువులకి సహాయ సహకారాలు అందిస్తూ అనేక రకాల మంచి పనుల కోసం ప్రోత్సహిస్తూ మనకి సలహాలు ఇస్తూ ఎంతోమంది మన జీవితంలో మనకు తెలియకుండానే మన తల్లి లేదా తండ్రి ద్వారా మనకి అనేక రకాలుగా సహాయపడ్డవారు ఉంటారు. మరి అలాంటి మన తల్లి లేదా తండ్రి తరపున ఉన్నటువంటి బంధువులనే కాదు, స్నేహితులను కూడా మనం మరవద్దు. వారి యొక్క స్నేహితులు, ఆ స్నేహితుల యొక్క పిల్లలు, వారితో కూడా మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వారిని కూడా మనం మరవద్దు. జీవితంలో వారిని కూడా మనం పట్టించుకోవాలి. వారితో కూడా మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని ఇస్లాం ధర్మం తెలియజేస్తూ ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ యొక్క ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు ఒకసారి మక్కా నుండి తిరిగి వెళ్తూ మరి తన యొక్క గాడిద మీద మరి ఆయన వెళ్తూ ఉండగా అతను ఒక తలపాగా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ దీనార్ రెహమతుల్లాహి గారు తెలియజేస్తూ ఉన్నారు ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారి యొక్క ఈ యొక్క వాక్యాన్ని. అప్పుడు ఉమర్ రజియల్లాహు గారు ఏం చేశారంటే, అతను ఎవరో ఒక వ్యక్తిని ఆపి, నువ్వు పలానా వ్యక్తి యొక్క కొడుకువు కదా అని అంటే, అవును నేను ఆయన యొక్క కొడుకునే అని ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడు ఈ యొక్క ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు ఆ యొక్క గాడిద మీద నుంచి తాను దిగి ఈ యొక్క వ్యక్తిని దాని మీద కూర్చోబెట్టి మరియు ఉమర్ రజియల్లాహు గారి యొక్క తలపాగా కూడా తీసి అతనికి పెట్టి, ఇప్పుడు నీవు దీనిని తీసుకొని వెళ్ళు అని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అంటే ఉమర్ రజియల్లాహు గారి యొక్క ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారి యొక్క శిష్యులు అంటారు, అల్లా మీ యొక్క పాపాలను క్షమించుగాక, అల్లా మీకు సహాయపడుగాక, మీరు ఈ విధంగా చేశారు ఏమిటి? మీ యొక్క గాడిదని మరియు తలపాగాను కూడా అతనికి పెట్టి అలా పంపించారు ఏమిటి అని అంటే, అప్పుడు ఉమర్ రజియల్లాహు గారు ఏం చెప్తారంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉండగా నేను విన్నాను, ఇలా తండ్రి యొక్క
తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వారిని కూడా మనం పట్టించుకోవాలి. వారికి కూడా గౌరవ మర్యాదలు సహాయ సహకారాలు అందిస్తూ వారికి కూడా మంచి వైపుకు వారి మంచి కోసం కూడా మనం కోరుకోవాలి. మరి ఇటువంటి సంబంధాలు కలిగి ఉండాలి. కాబట్టి ఆ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పిన ఈ వాక్యం కాబట్టి నేను కూడా దీన్ని పాటించడం జరిగింది అని, దీనిని ఒక పుణ్యకార్యంగా, అంటే తల్లిదండ్రులు బంధుమిత్రుల యొక్క స్నేహితులు వారిని పట్టించుకోవటం కూడా, వారి యొక్క స్నేహితులే కాదు ఆ స్నేహితుల యొక్క పిల్లలు వారి పిల్లలని కూడా పట్టించుకోవటం కూడా, ఇది కూడా ఒక పుణ్యకార్యంగా, ఒక ఇబాదత్ కార్యక్రమం. అంటే ఇస్లాంలో మన దేవుడిని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి మంచి కూడా ఒక ఆరాధనకు సంబంధించిందే. అంటే ఈ యొక్క పని చేయడం వల్ల దేవుడు నా యొక్క పాపాన్ని క్షమించి నన్ను నరకం నుంచి కాపాడి స్వర్గం వైపు పంపిస్తాడు అని దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఇక్కడ మనం చేసే ప్రతి మంచి పనికి కూడా దేవుడి నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసే ప్రతి పనికి కూడా ఒక ఇలా పుణ్యాలు దొరుకుతాయి, పాపాలు క్షమించబడతాయి, నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అనేక పద్ధతులు ప్రవక్తని ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్త ద్వారా ఖురాన్ అనే గ్రంథాన్ని మనకి ఇచ్చి జీవన మరియు ఆరాధన పద్ధతులు ఈ యొక్క ప్రవక్త ద్వారా మనకు నేర్పిన అల్లాహ్కి కృతజ్ఞతలు, అల్హమ్దులిల్లా. మరి ఇటువంటి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఇలా ప్రవక్త గారు చెప్పిన ఈ యొక్క విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ద్వారా మనకు తెలియజేసిన ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీనిని ఈ యొక్క ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఈ యొక్క విషయాన్ని తన యొక్క శిష్యులకి ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. అల్హమ్దులిల్లా. ఇలా దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే మన యొక్క తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి మిత్రులతో కూడా మన సత్సంబంధాలు కలిగి ఉండాలి, వారి పట్ల మంచిగా మెలగాలి. ఇలా చేయడం ఒక గొప్ప కార్యంగా పరిగణించాలి. దీనికి విరుద్ధంగా తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి బంధుమిత్రుల్ని మనం మర్చిపోవద్దు, వారితో సంబంధాలు తెంచుకోవద్దు. వీలైతే వారితో సంబంధాలు కొనసాగించుకోవడం కోసం ప్రయత్నించాలి. షరియత్ దృష్టిలో, ధర్మం దృష్టిలో ఎంతో అవాంఛనీయమైన చేష్ట అని అనిపించుకుంటుంది ఇలా దీనికి వ్యతిరేకంగా కనుక మనం చేస్తే. మరి మనం అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి బంధుత్వ సంబంధాలని పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, కానీ తెగతింపుల కోసం ప్రయత్నించకూడదు. మరి అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మనం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా మనకి ఏదైతే ఖురాన్ మరియు హదీసుల ద్వారా జీవన మరియు ఆరాధన పద్ధతులు అల్లాహ్ మనకి తెలియజేశాడో వాటిని మనం తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ అల్లాహ్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా ఈ యొక్క విషయాలు తెలియజేయడం కోసం మనకి సహాయం చేయమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో సత్సంబాల ప్రకరణ అధ్యాయంలో నుంచి మరియు రియాజ్ సాలహీన్ హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క విషయాలు నేను తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, షిర్కు మరియు బిదాత్ మరియు వడ్డీ, హరాం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధుమిత్రులని, మా యొక్క సహాయకులకి మరియు మీ యొక్క దాసులందరికీ కూడా సహాయం చేయండి. వల్ల దజ్జాల్ నుంచి మమ్మల్ని మరియు మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, కుర్బానీలు, దువాలు అన్నీ కూడా స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించి ప్రాణం అప్పటి బాధ నుంచి రక్షించి వల్ల ప్రళయదినం రోజు ఉన్న ఇబ్బంది నుంచి రక్షించి నరకం నుంచి కాపాడి వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సుఖాలు కురిపించి అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్.